ఏంటి మీరందరూ? ఏడవటానికి కూడా కోర్టు నుంచి నోటీసులు తెచ్చుకోవాలా? ఏంటే నోరు లేస్తుంది? నోరెత్తావంటే గంటతో గొంతులో పొడుస్తా. అబ్బబ్బబ్బా, ఆపండి. దొంగతనం జరిగింది, బంగారం పోయిందన్న బాధ కన్నా మీ గోల తట్టుకోవడం కష్టంగా ఉంది. చూడు నానమ్మా, బాధపడ్డం కూడా తప్పు అన్నట్లు మాట్లాడుతున్నారు. అమ్మ తల్లి, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదులే. మేం బాధపడుతున్నాగా, చాలే, మీరు తినండి. ఇన్ని మాటలన్న తర్వాత ఇంకా ఏం తింటాం? అయ్యో సంపద, కంచం ఖాళీ చేసి ఏమీ తిననట్టు ఏం బిల్డప్ ఇస్తున్నావే? ఏంటి ఇంకా అన్నం ముందే కూర్చున్నావు? నీకేది పట్టదుగా. పైగా తమ్ముడు దొంగతనం చేశాడన్న ఆనందంలో ఉండుంటావు. ఏంటండి, దొంగతనం జరిగితే నాకు బాధగానే ఉంటుంది కదా. సర్లేరా, ఆ అమ్మాయికి ఆకలి అవుతుందేమో, తిన్నివ్వు. ఏంటి నాన్న తినేది? మాకు కాని ఆకలి వాళ్ళకెలా అవుతుంది? ఆ విధంగా తిండి మీద ఎగబడి తింటున్నారంటే మనసులో బాధ లేదనేగా. సర్లే వదినా, ఇప్పుడేంటి, నేను బాధపడాలి అంతే కదా? అలాగే బాధపడతాను. అందరం ఒకే ఇంట్లో ఉంటున్నామన్న మాటే గాని ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇంట్లో పనోడు బాజీ ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. వాడికున్న బాధ కూడా వాళ్ళకి లేకపోతే ఎలా అత్తయ్యా? బాజీ, నువ్వు తింటాం మానేయటమేమిట్రా? కష్టపడేవాడివి, నువ్వు తినకపోతే ఎలా? వెళ్ళి తిను. పనోడినైతే తినేవాణ్ణమ్మా. ఇంట్లో మనుషులా చూసి నన్ను ఇంటి మనిషిని చేశారు. మీ అందరూ తినకుండా నేను మాత్రం ఎలా తింటానమ్మా? ఏంటి సంపద, అలా వచ్చేసావు? మరి ఎదురుగా ఉండి తిట్టించుకోమంటావా ఏంటి? నన్ను తిట్టారు, అందుకే నేను కూడా వచ్చేసాను. తిండి కూడా సరిగ్గా తినేవ్వలేదు. నాకు తిండి ముఖ్యం కాదు, సిద్ధును కలిసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ముఖ్యం. కలవడానికి ఏదో దారి వదిలే ఉంటాడన్నావు కదా. అందుకే అందరూ పడుకున్నాక నా ట్రైల్ నేను వేస్తాను. ఏం ట్రైల్ వేస్తోంది? కళ్యాణి, నా మనసేం బాగోలేదు, కొంచెం బాబుకి పాలు పడతావా? అడిగినా ఇచ్చేదానివి కాదు, అడగకుండానే ఇస్తున్నావు. చెప్పాను కదా మనసేం బాలేదని. ఇలా ఇవ్వు.
సంపద గదిలోకి వెళ్ళిందా? ఇప్పుడే వెళ్ళింది. ఆ సిద్ధుగాడు ఏదో ఒక క్లూ వదిలే ఉంటాడు కళ్యాణి. పద వెతుకుదాం. ఉండండి, కన్నయ్యని అమ్మకి ఇచ్చేసి వస్తాను. అమ్మా, కన్నయ్యని నీ దగ్గర పెట్టుకో. నేను ఆఫీసర్ ఆ క్లూ ఏంటో చూడటానికి వెళ్తున్నా. సరే, కన్నయ్యని నేను చూసుకుంటాను. మీరు ఆ క్లూ ఏంటో కనుక్కోండి. అలాగే అమ్మా. నగలు కొట్టేసిన తర్వాత బావికి 10 అడుగుల దూరంలో క్లూ వదిలేస్తానన్నాడే. ఆఫీసర్ పదండి. ఏంటి? ఒక్క నిమిషం. ఆఫీసర్, సంపద గదిలో లేదు. నా కళ్ళ ముందే గదిలోకి వెళ్ళింది. ఆ క్లూ ఏదో సంపదకు తెలుసు, అందుకే వెళ్ళుంటుంది. పద వెళ్దాం. ఏంటి చూస్తున్నా? తాగేసేయాలి. హలో తాతయ్య. నేను తినేశాను. మీరు తిన్నారా? ఆరోగ్యం ఎలా ఉంది? సరే తాతయ్య, ఉంటాను. గదిలోకి వెళ్ళిందానివి బయటికి ఎలా వచ్చావు? మనసేం బాగలేదని బాబుని కళ్యాణికిచ్చి తన ముందే బయటకొచ్చాను. ఏంటి, నా ముందెప్పుడొచ్చావు? నువ్వు చూడలేదేమో, నీ ముందే వచ్చాను. అవును, బాబేడి? పాలు తాగాడా? పాలు తాగి పడుకున్నాడు కూడా. కన్నయ్యని పడుకోబెట్టొస్తున్నాను. ఓ, బాబుని మీరు తీసుకున్నారా? థ్యాంక్స్ అమ్మా. సరే శౌర్య, నాకు బాగా నిద్రొస్తుంది. గుడ్ నైట్. వచ్చేసరికి కట్టెపుల్లతో ఏదో వెతుకుతుంది. క్లూ ఏమిచ్చుంటాడా సిద్ధో? ఆఫీసర్, చాటుగా వచ్చి బావి దగ్గరే వెతికింది అంటే ఇక్కడే ఏదో ఉంది. మనం వచ్చామని వెళ్ళిపోయినా అందరం నిద్రపోయాక తప్పకుండా వస్తుంది. అప్పుడు చూద్దాం. పదండి.
రామచంద్ర, ఏమిటయ్యా మాకీ పరీక్ష? సీతారాముల కళ్యాణం జరుపుకుంటే అంతా శుభమే జరుగుతుంది అంటారు. అలాంటిది నిలువు దోపిడీ చేసినట్టు ఉన్న బంగారం అంతా ఈ విధంగా దోచుకుపోయారు. అంటే మా పూజలోనే ఏదో లోపం ఉన్నట్టుంది. శివ, పోయిన వాటి గురించి బాధపడుతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నిజంగా పోవాలని రాసి పెట్టుంటే అవి ఎలాగైనా పోతాయి. సీతారాములు అలంకరించాం కాబట్టే ఆ నగలు పోయాయన్నట్లు నువ్వు అలా బాధపడితే ఎలా చెప్పు? పోయింది మామూలు బంగారం అయితే ప్రాప్తం లేదనుకుని వదిలేసి ఊరుకునేదాన్నండి. కానీ అవి కొన్ని తరాలుగా కాపాడుకుంటూ వస్తున్న నగలు. అవి నా తరంలో పోయాయంటే తట్టుకోలేకపోతున్నానండి. అవి అలంకరించుకున్నప్పుడు నగలు ధరించుకున్నట్టుండదండి. మన పూర్వీకులు ప్రేమగా స్పృశించినట్టుంటుంది. అభిమానంతో ఆశీర్వదించినట్టుంటుంది. అలాంటి బంగారం పోయిందన్నదే నా బాధ. నానమ్మా, ఆ నగలు ఎక్కడికి పోవు. కొన్ని తరాలు మీకిచ్చిన జ్ఞాపకాల్ని అంత సులభంగా ఎలా పోనిస్తాం? ఆ సీతారాముల సాక్షిగా చెప్తున్నాను, కొద్ది రోజులు ఓపిక పట్టు. ఆ నగలు ఎక్కడున్నా వచ్చేలా చేస్తాను. నీ తరం వరకు నువ్వు ఆ బంగారాన్ని కాపాడుకుంటూనే వచ్చావు. ఇప్పుడు కాపాడుకోవాల్సిన వంతు కళ్యాణి, శౌర్యల్ది. శౌర్య పోలీస్ ఆఫీసర్ అమ్మా. తన ఇంట్లో దొంగతనం జరిగితే అంత సులభంగా వదిలేస్తాడా? మీరు ప్రశాంతంగా ఉండండి. పోయిన బంగారం అదే తిరిగొస్తుంది. శివ, పిల్లలంత ధైర్యాన్ని ఇస్తుంటే ఇంకా ఏంటి నువ్వు? పడుకో. పడుకోమ్మా, ఇంకేం ఆలోచించకు. చూసావుగా కళ్యాణి, నానమ్మ ఎంత బాధపడుతుందో. చూశానమ్మా. ఆ సిద్ధుగాన్ని పట్టుకోవడానికి సంపద చిన్న క్లూ ఇవ్వబోతోంది. అది పట్టుకొని ఆఫీసర్ నేను ట్రై చేస్తే మన బంగారం మన ఇంటికి వచ్చేస్తుంది. ఏం క్లూ? నాకు తెలీదు. మనం నిద్రపోతే గాని ఆ సంపద నిద్రలేవదు. ఏం క్లూ ఇవ్వబోతుందో అప్పుడు గాని తెలియదు కదమ్మా.
ఏంటి సంపద, అర్ధరాత్రి ఏదో వెతుకుతూ ఉన్నావు? అదా, నా చెవికమ్మ కనిపించట్లేదు. ఇందాక మనం మాట్లాడినప్పుడు పడిపోయిందా అని. కమ్మలు చెవికి ఉంచుకుని ఏంటి నాటకాలు ఆడుతున్నావా? అరే ఉన్నాయా? నిద్రలో చూస్తే లేనట్టు అనిపించింది. అనవసరంగా నిద్ర పాడు చేసుకున్నాను. ఉదయం నుంచి గమనిస్తూనే ఉన్నాను. నువ్వు మనిషి ఇక్కడున్నావు కానీ మనసు వేరే ఎక్కడో ఉంది. అబ్బే అదేం లేదు. నీకలా అనిపించిందేమో. ఎప్పుడూ నేనేం చేస్తున్నానా అని చూస్తూనే ఉంటావు కదా. ఆ పని చేసేది నువ్వు. నువ్వేం చేసినా నన్ను చేయగలిగేది ఏం లేదుగా. సర్లే, నీతో నాకు వాదనెందుకు. అవును, అర్ధరాత్రి బిందెతో వచ్చావేంటి? ఏమో, నానమ్మ 12 తర్వాత బావిలో నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయి, ఓ 5 బిందెలు నీళ్లు తెచ్చి దేవుడి గదిలో పెట్టు, ఉదయాన్నే అభిషేకం చేయాలి అన్నారు. అందుకొస్తుంటే నువ్వు కనిపించావు. కాస్త సాయం చేస్తావా సవితక్క? నాకు నిద్రొస్తుంది, నా వల్ల కాదు. ప్రతిదానికి కళ్యాణి ఒకటి అడ్డు వస్తూనే ఉంటుంది. అభిషేకాలు చేస్తే నగలు దొరుకుతాయా? అవేం కనిపించకుండా పోలేదు. కాజేస్తే పోయాయి, ఏం చేసినా తిరిగి రావు. అర్ధరాత్రి పూట నీళ్ల కోసం వచ్చి నా పనవ్వకుండా చేసింది. సముద్రం అలలతో ఎగిసిపడుతుంటేనే అందం, నువ్వు అరుస్తుంటేనే అందం. ఏదో కాస్త బంగారం పోయిందని ఇలా నిద్రాహారాలు మానేసి దిగులు పడితే ఎలా దమ్ము? ఈ టాబ్లెట్ వేసుకుని ప్రశాంతంగా పడుకో. ఎలా ప్రశాంతంగా ఉండమంటారు? పోయింది నా బంగారం. నాకేం వజ్రాల నగలు వడ్డాణాలు లేవు. ఉన్న బంగారం కూడా పుట్టింటి వాళ్ళు పెట్టింది కాదు. మీరు ఇల్లరికం అల్లుడుగా ఉంటున్నారు కాబట్టి మీ వల్ల మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా విలువ లేదు. బంగారం పోవడానికి నేను ఇల్లరికం రావడానికి ఏమైనా సంబంధం ఉందా దమ్ము? ఉంది. మీరెల్లరికం రాకపోయి ఉంటే మనం ఇంట్లో ఉండేవాళ్ళము కాదు, నా బంగారము పోయేది కాదు. బావుందే, అత్త తిట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు అని నా మీద పడుతున్నావా? మరి ఎవరి మీద పడితే ఎవరు ఊరుకుంటారు? నా ఇంట్లో అనుపముకున్న విలువ కూడా నాకు లేదు. ఏం చేస్తాం, అంతా నా కర్మ.